అంతకుముందు పాదయాత్ర చేశారంటే ప్రజా సమస్యలు తెలుసుకుంటానికి పాదయాత్ర చేశాడు. ఆయన ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. అసలిప్పుడు బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాడు? అంటే నేను ఎంతగా హింసించాను, నేను అసలుకి అని అని తెలుసుకుంటానికా? అంటే ఏదో విధంగా ప్రజల్లో ఉండాలి. ఏదో విధంగా ప్రజల్లో ఎళ్ళినట్టు నటించాలనే తప్ప నిజంగా బస్సు యేసుకొని మొన్న ఏదో ఇందాక నేను వీడియో చూస్తున్నాను. ఒక 10 మంది కూడా లేరు. ముందు ఒక 2 వ్యాన్లు, వెనక ఒక 2 వ్యాన్లు బస్సు వెళ్ళిపోతా ఉంది. అంటే ప్రజల్లో కలిసి వాళ్ళకేదన్నా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా? లేకపోతే ఏంటి అంటే, నువ్వు ఎక్కడో ఒక మీటింగ్ పెట్టేసి బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉండే ఇయన్నీ జస్ట్ పబ్లిసిటీ కోసం అనుకోవచ్చా? హ్యూమన్ టచ్ కోల్పోయాడు. వాళ్ళ మొక్కుబడి దగ్గరికి యాత్రలు వెళ్ళిన ఇవి. పరిస్థితి. ఇవన్నీ కూడా మొక్కుబడి యాత్ర. పర్యటనలు, హ్మ్. మొక్కుబడి యాత్రలు. రేపొద్దున ఆయనకేసే ఓట్లు కూడా మొక్కుబడి మొక్కుబడి ఓట్లే పడతాయి అన్నమాట. ఎందుకంటే హ్మ్. నీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమా, మా ఇంటికి నువ్వు అంతే అంతే దూరం. దూరం. ఇప్పుడు నువ్వు నీ ఇంటికి మమ్మల్ని రానిచ్చావా? వినతి పత్రం ఇవ్వడానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాలన్నా, ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాలన్నా మాకు అవకాశం లేకుండా చేశావు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. హ్మ్. నిన్ను కూడా ప్రజలు అలాగే దూరం పెడతారు. పెడుతుంది. ఇన్నాళ్ళు నువ్వు ప్రజలను దూరం పెట్టావు, ఇప్పుడు ప్రజలే నిన్ను దూరం పెడతారనమాట. మనం చూసాం తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏమైందో. హ్మ్. ఆయన కూడా ఇలాగే ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదు. ఆయన కూడా ఇలాగే ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు. తత్ఫలితమే బీఆర్ఎస్ ఓటమి. ఓటమి. నువ్వేమన్నా కేసీఆర్ కన్నా గొప్పవాడివా? ఆయనకన్నా ఉన్న కేసీఆర్ కన్నా అనుభవజ్ఞుడివా? కేసీఆర్ కన్నా పోరాట యోధుడివా? ఏదో ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇచ్చారు. భిక్ష. ఎవరు? ఇదంతా కూడా ఓటర్లు వేసిన భిక్షతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు, చంద్రబాబు అయినా కావచ్చు, రాజశేఖర రెడ్డి అయినా కావచ్చు. అది ఎవరి భిక్ష? ఓటర్ల భిక్షతో అయినటువంటి ఈ ముఖ్యమంత్రులు ఆ ఓటర్లనే దూరం పెడితే ఓటర్లు వీళ్ళని దూరం పెడతారు. సహజ పరిణామం అన్నమాట. సామాజిక బస్సు యాత్ర అని ఆ మధ్య ఒకటి చూశారు. మొత్తం వీళ్ళందరినీ పంపించాడు ఈ నెలకుండా. ఏం జరిగింది? తుస్సు యాత్రనో ఏదో అన్నారు. బస్సు యాత్ర. చివరికి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కూడా తుస్సు యాత్ర అయిపోయింది అనమాట. గడప గడపకు కూడా అంతే కదా సార్, గడప గడపలో కొట్టారు. అనంతపురంలో 2 రోజులు ఆయన బస్సు యాత్ర చేస్తే హ్మ్. జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న మేమంతా సిద్ధంలో హ్మ్. ఒక్క మాట మాట్లాడలేదు. అభ్యర్థులే ఆశ్చర్యపోయారంట. అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎందుకు వచ్చాడు ఆయన ఈ బస్సు యాత్ర ఏంటి? కనీసం 2 రోజులు అనంతపురంలో పర్యటిస్తూ ఈ మూగనం ఏంటి? హ్మ్. అభివాదాలతో సరిపెట్టడానికి ఆయన వచ్చింది. హ్మ్. అంటే ఏంటి? మాట్లాడటానికే ముఖం జల్లట్లేదు. తనకు తానే జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది తను మోసం చేశాను, ఈ జనాన్ని నేను మోసం చేశాను అన్నటువంటి అతనిలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపమే ఇవాళ అతని బస్సులో నుంచి బయటకు రానియట్లేదు. ఏదో అప్పుడప్పుడు బయటకు వచ్చి 4 తిట్టిపోతుంది కూడా. ఎందుకంటే అతను లోపల ఉన్నటువంటి ఆ కడుపు మంట తగ్గించుకోవటం, అదేదో కక్కేసిపోతున్నాడు అనమాట. దుష్ట చతుష్టయమని, లేకపోతే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని 4 తిట్టేసి మోడీని తిట్టే ధైర్యం లేక మళ్ళా మోడీని ఒక్క మాట కూడా అనలేదు ఇప్పుడు దాకా. సార్ ఓకే సార్, నెక్స్ట్ రఘురామరాజు గారి ఇష్యూ సార్. రఘురామ కృష్ణంరాజు గారు టీడీపీలో జాయిన్ అవుతున్నారు రేపు. దానికి సంబంధించి ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన ఎక్కడో పార్లమెంట్లో ఉంటేనే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే వచ్చాడు. బట్ ఇప్పుడు డైరెక్ట్గా అసెంబ్లీకే రాబోతున్నారు అన్నట్టుగా చూస్తున్నారు. నిజంగా ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక అసెంబ్లీలోకి వెళ్ళటం ఫేస్ టు ఫేస్ ఒక మంచి రసవత్తరంగా ఉంటుంది అనుకోవచ్చా? రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి తొలి బాధితుడు, ప్రపంచ బాధితుల సంఘం అధ్యక్షుడు. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రపంచ బాధితుల సంఘానికి ఆయన అధ్యక్షుడు అనమాట. రఘురామకృష్ణరాజు గారు నిన్న విజయవాడ వచ్చారు. కనకదుర్గమ్మ గుడి ఏదో దర్శనం. ఆ సందర్భంగా ఏం మాట్లాడారు? ఒక 3 రోజుల్లో మంచి వార్త వస్తాము, తను అటు నరసరాపురం లోక్సభకా, లేకపోతే ఏలూరు లోక్సభకా, లేకపోతే ఇదేంటి ఉండి శాసనసభకా, ఏదో మొత్తానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కూటమి తరపునే పోటీ చేస్తారు. అది బీజేపీ నుంచి పోటీ చేస్తారా, తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారా, 3 రోజుల్లో మనకి క్లారిటీ ఇస్తానన్నట్టుగా చెప్పారు. అవును సార్. దాంట్లో మనం చూసినట్లయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏంటి, రేపు పొద్దున ఉండి శాసనసభ సభ్యుడు అయ్యాడు అనుకోండి సార్, అసెంబ్లీకి ఆయన వచ్చారనుకోండి సార్, ఏం జరుగుద్ది? శాసనసభ స్పీకర్ అవుతాడు. స్పీకర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా అధ్యక్ష అని ఎవరినన్నా
రఘురామకృష్ణరాజు గారితో మరి ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూర్చో అన్నాడు అనుకో. కూర్చో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆ, ఇప్పుడు ఏంటి మనకేంటంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పటం, నేను కంపల్సరీగా ఉమ్, ప్రజా జీవితంలో ఉంటాను, ఉమ్, ప్రజాప్రతినిధిగా ఉంటాను, కంటెస్ట్ చేస్తాను, అది ఎంపీగా కంటెస్ట్ చేస్తానా, శాసనసభకి కంటెస్ట్ చేస్తానా, అది వేరే విషయం అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఆయన గనక శాసనసభకి కంటెస్ట్ చేసి ఉండి ఎమ్మెల్యేగా అయి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయితే వీళ్ళ ఇప్పుడు పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. పొయ్యిలో పడ్డట్టు అవుతా. ఆ, ఇప్పుడు లోక్సభకు పోయేవాడిని అనవసరంగా శాసనసభకి ఎందుకు తెచ్చుకోవటం? ఉమ్, ఉమ్. చూడాలా. ఎందుకంటే అంటే మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా డోలాయమానంలో ఉండటం ఒకటి, ఎటు ఆయన అటు బీజేపీ వైపు ఇటు తెలుగుదేశం వైపు ఈనాళ్ళు స్టాండ్ తీసుకోకుండా ఉండటం వల్ల ఉమ్, అటు బీజేపీలో చేరకపోవటం, ఇటు తెలుగుదేశంలో చేరకపోవటం ద్వారా కొంత ఈ పరిస్థితికి అదే కారణం అవును. అనుకుంటున్నాం. ఈ జాయిన్ త్రిశంకు అయిపోయినట్టు స్వర్గంలో ఉన్నారు. డెఫినెట్లీ వచ్చేస్తుంది ఏదో సార్. ఇప్పుడు ఆయన ఈ త్రిశంకు స్వర్గంలో ఉండడానికి కారణం అదే. అదే అన్నమాట. కాకపోతే ఆయన బాధితుడు. ఉమ్, దేశంలో ఏ పార్లమెంటు సభ్యుడు ఎదుర్కోనటువంటి కష్టాలను ఆయన ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్నాడు. ఒక ఎంపీ ఆయన నియోజకవర్గంలో ఆయన పర్యటించే స్వేచ్ఛ లేకుండా చేశారంటే, అవును. ఒక ఎంపీపై ఆయన నియోజకవర్గ పరిధిలోనే ప్రతి పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసులు పెట్టించారంటే, దేశంలో 542 మంది ఎంపీల్లో ఏ ఎంపీకైనా ఈ పరిస్థితి ఉందా? ఒక ఆంధ్రప్రదేశ్లోనే పొద్దుపడిచిందా? అవును. ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పొద్దుపడిచిందా? లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పొద్దుపడిచిందా? ఇప్పుడు అలాంటి ఒక ఎంపీని సిఐడి ఎంత మిస్హ్యాండిల్ చేసింది, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయన ఆ విధంగా కొట్టారంటే ఆయనే చెప్పారు, ఉమ్, ఆయన అరికాళ్ల పైన పడ్డటువంటి దెబ్బలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మొదటి తప్పు అన్నమాట. ఇంకా నయం సార్, గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి వాళ్ళు అసలు ఆయనకి ఏం దెబ్బలు తగలేనది కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆయన ఆయన చివరికి మళ్ళీ military hospital కి వెళ్ళాల్సిన పరిస్థితి. సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అవును, 542 మంది ఎంపీల్లో ఎవరూ పడనటువంటి కష్టం, అవును. ఎవరికి రాకూడనటువంటి కష్టం రఘురామకృష్ణరాజు గారికి వచ్చింది. ఆ సానుభూతి, ఆ సింపతి ప్రజల్లో బలంగా ఉంది. ఆయన ఎక్కడ కంటెస్ట్ చేసినా కూడా గెలిచేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఆయన ఎలా ఉపయోగించుకుంటాయి? ఆయన రేపొద్దున స్టార్ క్యాంపెయినర్ చేస్తారా? రాష్ట్రం మొత్తం ఆయనతో పర్యటింప చేస్తారా? ఉమ్, ఆయన ఒక నియోజకవర్గానికే పరిమితం చేయకుండా మీరు స్టేట్ మొత్తం తిరగాలి, మీరు పవన్ కళ్యాణ్ లాగా, చంద్రబాబు లాగా, లోకేష్ లాగా, పురంధేశ్వర్ లాగా మొత్తం రాష్ట్ర వ్యాప్త ప్రచార బాధ్యతలను ఆయనకు అప్పచెప్పి ఆయన్నే స్టార్ క్యాంపెయినర్ చేస్తారా? వీటన్నిటికీ కూడా మనకు 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అవును. రఘురామకృష్ణరాజు పై పడ్డ ప్రతి దెబ్బకు జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించాల్సి వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నమాట. పిఠాపురంలో నేను చూసుకున్నట్టయితే దొంగ ఈవీఎంలు, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మాస్కులు, దాంతోపాటు ప్రచార సామాగ్రి, అంటే టార్గెట్ పిఠాపురం. పవన్ కళ్యాణ్ని ఓడించాలి, 500 కోట్లు, మండలానికి ఒక మంత్రి, జిల్లాకు ఒక క్యాబినెట్ మినిస్టర్, ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఆయన ఎలాగైనా ఓడించాలని ప్రయత్నంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న డైరెక్ట్గా ఈసీకి, పోలీసులకి ఇవన్నీ దొరికాయి. అక్కడ ఒక పెద్ద వ్యాన్ దొరికింది. వర్మ గారు కూడా, ఎవరైతే టీడీపీ వర్మ ఆయన కూడా వచ్చి దీని గురించి మాట్లాడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ని ఇంకా ఎలాగైనా మళ్ళీ అసెంబ్లీ దగ్గరికి రానివ్వకూడదు అనే ప్రయత్నంలో భాగంగానే ఏమీ చేస్తున్నాడు అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది. పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చి హైదరాబాద్ వచ్చినట్టున్నారు 2-3 రోజులు. అవును. పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చిందేమో కానీ ముందు జగన్మోహన్ రెడ్డికి పవన్ ఫీవర్ పట్టింది. అది ఇప్పుడు కాదు, అదేంటి గత 3 నెలల నుంచి పవన్ ఫీవర్ తో అతను అల్లాడిపోతున్నాడు అనమాట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 గాలికి వదిలేశాడు. వైనాట్ 175 వదిలేసి వైనాట్ పిఠాపురం అన్నది ఒక్కటే పెట్టుకున్నాడు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలోకి రానియకూడదు, టార్గెట్ పిఠాపురం, టార్గెట్ పవన్ కళ్యాణ్ అనేది ఒక్కటే పెట్టుకున్నట్టుగా మనకు కనపడుతోంది. ఇప్పటిదాకా మనం ఏం విన్నాం? కుప్పం టార్గెట్ చేశాడు, కుప్పంలో చంద్రబాబు మీద 200-300 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అన్నారు.
లేదు కొన్నాళ్ళ పాటు ఏమన్నారు, మంగళగిరి మంగళగిరి టార్గెట్ అన్నాడు. చేశారు లోకేష్ బాబుని. మంగళగిరిలో ఒక 250 కోట్లు డంప్ చేశాడు. ఆ మొత్తం ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ రానియటానికి వీల్లేదు. ఉమ్. తర్వాత ఏమన్నారు, హిందూపూర్ టార్గెట్. బాలకృష్ణ బాలకృష్ణ రావడానికి లేదు, అక్కడ ఎవరైనా సరే మంచి క్యాండిడేట్ని పెట్టేసి మహిళను పెట్టైనా ఓడించాలా, అక్కడ 200 కోట్లు ఖర్చు పెట్టాలా. ఇప్పుడు టార్గెట్ పిఠాపురం. ఇక్కడ ఒక 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెడతారు. అంటే ఎంత డబ్బు ఉంది ఈయన దగ్గర. రేపు రఘురామకృష్ణరాజు గారు ఉండి వస్తే టార్గెట్ ఉండి అవుతుంది. ఇప్పుడు అంటే 4 నియోజకవర్గాల్లో 4 బలమైన నాయకులను ఓడించడం కోసమే 1000 కోట్లు పెట్టడానికి ఇతను సిద్ధపడ్డాడంటే ఇంకా ఎంత పాపపు సొమ్ము ఎంత కిందేసి కూర్చున్నాడు ఉమ్. జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రజల్లో అదే అన్నమాట. ఏది ఆయన 1,00,000 కోట్లు సంపాదించాడు అంటే అప్పట్లో ఎంతమంది నమ్మారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆయన 4 లక్షల కోట్లు దోపిడీ చేశాడని తెలుగుదేశం వేస్తున్నటువంటి పుస్తకాలు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఉమ్. స్పష్టంగా ఆధారాలు కనపడుతున్నాయి. వాటన్నిటిపైన రేపొద్దున ఎంక్వైరీలు కనుక బిగినైనట్టయితే రాబోయే ప్రభుత్వం కనుక వీటన్నిటిపైన ఎంక్వైరీ చేస్తే ఇది ఒక క్విడ్ ప్రోకో 2.0 అవుతుందన్నమాట. ఒక క్విడ్ ప్రోకో 1.0కే 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈయన ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నాడు దాంట్లో. విజయసాయి రెడ్డి గారు ఆ. అధికారులే బలయ్యారు. బిపి ఆచార్య, శ్రీలక్ష్మి, రాజగోపాల్ వీళ్ళందరూ జైలుకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి హయాంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతే ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పోలా, ఆయన ఆల్రెడీ గతంలో జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు కొత్తగా జైలుకి వెళ్ళేది ఏముంది, ఆయన ఆల్రెడీ అనుభవించేశాడు. ఇప్పుడు అది అతను కామన్ అయిపోయింది జైలుకి వెళ్ళడం. అధికారుల పరిస్థితి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ బలి అవుతారు, ఎవరు బలి అవుతారు? ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి బలి అవుతాడా, ధనుంజయ రెడ్డి బలి అవుతాడా, శ్రీలక్ష్మి బలి అవుతుందా? ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మొత్తం ఐఏఎస్లందరినీ కూడా తనతో పాటు జైలుకి తీసుకుపోవటానికి అతను సిద్ధంగా ఉన్నాడు. మేమంతా సిద్ధం అంటుంది దీనికే అన్నమాట. అంటే మీ అందరం కలిసి పోతామని లోపలికి వెళ్తాం, జైలుకి సిద్ధం, మేమంతా జైలుకి సిద్ధం అనేదే ఇప్పుడు ఇక్కడ ప్రజల్లోకి వెళ్తోంది అన్నమాట. ఇప్పుడు ఈయన మనం మాట్లాడుకున్న దాని ప్రకారం చూసినట్లయితే ఏంటి పిఠాపురం మీద నీకు అంత ఇది, ఇంతకుముందు లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు? నిన్న పట్టుబడ్డాయి అన్నారు. అవును, భారీ మూటలు. అవును, డబ్బులు మూటలు. కొన్ని వెహికల్స్ అసలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. పట్టుకున్నటువంటి వెహికల్లో మూటలు ఓపెన్ చేస్తే ఏదో డమ్మీ ఈవీఎంలు బయటపడ్డాయి. ఎందుకు తెచ్చారు ఆ డమ్మీ ఈవీఎంలు? ఏం చేద్దామని తెచ్చారు? ఒక్క పిఠాపురంకే డమ్మీ ఈవీఎంలు మూటలు మూటలు దిగాయా? మొత్తం 175 నియోజకవర్గాల్లో డమ్మీ ఈవీఎంలు దించారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా దాని వెనక ఒక కుట్ర కోణం కనపడుతుంది, ఒక పెద్ద కుతంత్రం కనపడుతుంది. ప్రజల్లో అనేక అనుమానాలు, సందేహాలు ఉన్న దీంట్లో పిఠాపురంలో ఎన్నిక ప్రశాంతంగా జరగనిస్తారా, జరగనివ్వరా? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అక్కడ జరుగుతుందా లేదా? అక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇవాళ రేపటి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘానికే పెను సవాల్. శాంతి భద్రతలను వీళ్ళు పరిరక్షించగలరా? కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆంధ్రప్రదేశ్కి వస్తే తప్ప ఇక్కడ శాంతి భద్రతలు ఉండే అవకాశం కనపడలేదు. గతంలో మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరిగిందో, ఎంత హింస జరిగిందో, ఎంత విధ్వంసం జరిగిందో. జనాలు ఓట్లేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఎవరైతే క్యాండిడేట్ అభ్యర్థి నామినేషన్ కూడా చేశారు, వాళ్ళ ఇంట్లో మద్యం కేసులు పెట్టి అతని మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారు, తలలు పగలగొట్టారు. మహిళల నామినేషన్లు బ్లౌజ్లో పెట్టుకుని తీసుకెళ్తుంటే లాక్కున్నారు. మనం చూసాం తిరుపతి ఉప ఎన్నికలో జరిగినటువంటి అక్రమాలు. అవును, 35,000 ఫేక్ ఐడి కార్డులు తయారు చేశాడు అక్కడ ఉన్నటువంటి తిరుపతి వైసీపీ నాయకుడు. అక్కడ ఉన్న తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష మెడపై కత్తి పెట్టి అతని యొక్క పాస్వర్డ్ తెలుసుకొని ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి 35,000 ఫేక్ ఓటర్ ఐడి కార్డులు తయారు చేశారంటే, ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లను రప్పించి ఓట్లు వేయించారంటే, ఒక్క తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలియజేస్తున్నాయి. శాంపుల్ అన్నమాట. పోలీసులు మిగతా వాళ్ళందరూ సస్పెండ్ చేసింది ఈసీ, వీళ్ళందరూ కూడా అవకతవకల కారణంగా వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయిన రోజు జడ్పీ సిఈఓలు 2 సస్పెండ్ అయ్యారు. స్వరూపరాణి, భాస్కర్ రెడ్డి, అనంతపురం ఉరవకొండలో జరిగినటువంటి దొంగ ఓట్ల అక్రమాలపై పయ్యావుల కేశవ్ చేసిన పోరాటం. అవును, ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో 10,000 నుంచి 20,000 దొంగ ఓట్లు ఉన్నాయంట. అవును, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంట. ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయంటే అసలు ఎవరన్నా ఊహిస్తారా?
ఫేక్ ఓటర్ ఐడి కార్డులు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా? ఫేక్ ఏటీఎం కార్డులు విన్నాం, ఫేక్ ఆధార్ కార్డులు విన్నాం, ఫేక్ కరెన్సీ నోట్ల గురించి విన్నాం, కానీ ఓటర్ కార్డుకే ఫేక్ పుట్టించింది ఆ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి, డేగ కన్ను వేయాలి. సార్ చాలా మంది అంటున్నారు ఇక్కడ పారామిలిటరీ దళాలను తీసుకొచ్చి ఏదైతే ఎలక్షన్ జరిపిస్తే తప్ప ఇలాంటి అరికట్టలేమని చెప్పి చాలా మంది ప్రజల నుంచి కూడా వస్తున్నమాట. దీన్ని మనం మొన్న 9 మంది ఆఫీసర్లని వేటేశారు, 3 కలెక్టర్ల పైన వేటేశారు, ఒక ఐజీ 5 ఎస్పీల పైన వేటేసిపడింది ఒకే రోజు. దేశం మొత్తం మీద 23 మంది పైన చర్యలు తీసుకుంటే అందులో 9 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. ఈ రాబోయే 40 రోజుల్లో అధికారులు గుర్తుపెట్టుకోవాలి, మీ పైన గొడ్డలి వేటు సిద్ధంగా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం మీ కెరీర్ మీద దెబ్బ కొట్టే పని ఉందన్నమాట. పొరపాటున కూడా మీరు గనక బయాస్డ్గా వ్యవహరిస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక కులానికో ఒక పార్టీకో కొమ్ము కాస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.